22 అక్టోబర్లో మీరు మీ వివిధ దానికి సంబంధించినటువంటి సిస్టర్ కంపెనీస్ నుంచి దాదాపు 40 కోట్ల చిల్లర మీరు బాండ్లు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు. వితిన్ 2 మంత్స్లోనే దాని నుంచి ఒక సిస్టర్ కంపెనీని క్రియేట్ చేసి ఆ కంపెనీకి ఈ రేస్ ప్రాజెక్ట్ మీరు ఇచ్చారు. అంటే దీని అర్థం ఏంది? మెడ మీద తలకాయడానికి ఎవరికైనా కూడా మినిమం పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినప్పటికీ కూడా దీంట్లో తప్పు జరిగిందని ఎవడని అనుకుంటాడు. పర్మిషన్ లేకుండా విదేశీ కరెన్సీని లావాదేవీలు చేయొచ్చా? పర్మిషన్ లేకుండా ఎలక్షన్ కమిషన్ సమయంలో దాని గురించి అసలు లావాదేవీలు చేయొచ్చా? ఇవాళ కనీసము మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఎలాంటి అప్రూవల్ తీర్మానం లేకుండా దాన్ని చేయొచ్చా? అంటే మీరు ఒక నియంతలాగా ఉన్నారు కాబట్టి ప్రాంతీయ పార్టీలో నేను మా నాయన చెప్పిందే అంతా రైటు, మేము ఏం చెప్తే అది కింద దాకా జీవుజూరుగా పనిచేశారు, మేము ఏం చెప్పినా నడిచిపోతుందని మీరు అనుకున్నారు కాబట్టి తప్పులు చేశారు. చేసిన తప్పులను ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ రెక్టిఫై చేసే దిశగా అడుగులు వేస్తున్నప్పుడు మీకు ఎందుకు భయం అని అడుగుతున్నాను. దానికి ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఇష్టం ఉన్నట్టుగా నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ శునకానందం పొందుతున్నారని మాట్లాడుతున్నాం. శునకానందం మీరు పొందిరు గతంలో. రేవంత్ రెడ్డి గారిని మీరు ఎన్ని రకాలుగా ఎన్ని ఇబ్బందులు పెట్టినారు. ఒక బిడ్డ పెళ్లి కూడా పోనీయకుండా మీ యొక్క అక్కస్ని వెళ్ళగక్కిరు. ఆ సందర్భంలో ఒక డ్రోన్ ఎగరేస్తే డ్రోన్కు సంబంధించినటువంటి దానికి అది దేనికి అసలు అది జెన్యునా కాదా కూడా తెలుసుకోకుండా మీరు ఎవరికి నష్టం జరిగినటువంటి విషయంలో మీరు ఆయన పైన కేసు పెట్టి ఒక తీవ్రవాదిలాగా సింగిల్గా ఒక మనిషిని పెట్టి మీరు ఆయన మానసికంగా ఒత్తిడి గురి చేశారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ కక్ష తీర్చుకోవాలనుకుంటే జైలు సరిపోయాలి మీ కుటుంబానికి మీరు చేసిన తప్పులకి. మీ పైన కక్ష తీర్చుకోవాల్సిన అవసరం ఏముంది?